హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 3 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం. జూలై 3న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తున్నాము, ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణానికి చాలా పెద్ద ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల ప్లాస్టిక్ను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ డేని చేయడం జరుగుతుంది. మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు గురించి ప్రజల్లో అవగాహన కలిగించే ఉద్దేశంతో ఏటా జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా నిర్వహిస్తారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2008 జూలై 3న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా జూలై 3ని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇంట్లోనే క్యాన్సర్ అలాగే HIV నిర్ధారణ. ఇంట్లోనే క్యాన్సర్, HIV లాంటి వ్యాధులను తక్కువ ఖర్చుతో నిర్ధారించుకునేలా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT పరిశోధకులు డిస్పోజబుల్ DNA సెన్సార్ను అభివృద్ధి చేశారు. ఇది వ్యాధిని చాలా ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది అని ఈ పరిశోధకులు తెలపడం జరిగింది. ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో HIV అలాగే క్యాన్సర్ వ్యాధులను నిర్ధారించుకునే డివైస్ను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో దీని నుండి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. మోదీకి అత్యున్నత పురస్కారం. ఇప్పటి వరకు మోదీకి చాలా దేశాల నుంచి పురస్కారాలు వచ్చాయి, అవన్నీ గుర్తుంచుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘనా దేశ పర్యటనకు వెళ్ళడం జరిగింది. సో ఘనా దేశ అత్యున్నత పురస్కారమైన ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అనే అవార్డు వరించింది. దీంతో ఇప్పటికీ వివిధ దేశాల నుంచి మోదీ అందుకున్న అత్యున్నత పురస్కారాల సంఖ్య 24కు చేరింది. సో మొత్తం ఇప్పటి వరకు మోదీకి 24 వివిధ దేశాల నుంచి పురస్కారాలు అందుకున్నాడు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంతరిక్షానికి మరో భారత సంతతి వ్యోమగామి. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS యాత్రకు ఎంపికవడం జరిగింది. ఈ క్రమంలో సునీత విలియమ్స్ తర్వాత ISSలో అడుగుపెట్టనున్న మరో ఇండో అమెరికన్ వ్యోమగామిగా రికార్డు సృష్టించనున్నారు అనిల్ మీనన్. 2026లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. సో అంతరిక్షానికి మరో భారత సంతతికి చెందిన వ్యోమగామి. ఇది ఫ్రెండ్స్ టుడే 3 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.